ఉదయం పూట రద్దీగా ఉన్న రోడ్డు మీద సూరజ్ తన స్కూటీపై వెళ్తుంటాడు. వెనక సీట్లో జోష్న అతనికి అభిముఖంగా కాకుండా ముఖం పక్కకు తిప్పుకొని చాలా ఇబ్బందిగా కూర్చొని ఉంటుంది. ఆమె అలా కూర్చోవడం వల్ల బండి బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారడంతో సూరజ్ కాస్త విసుగ్గా, నువ్వు అలా తిరిగి కూర్చుంటే బండి నడపడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటాడు. దానికి జోష్న ఏమాత్రం తగ్గకుండా తన సహజమైన అహంకారంతో వెటకారంగా, ఏంటి స్కూటీ గోతిలో నడపడానికి కుదరట్లేదా అని కౌంటర్ ఇస్తుంది. అప్పుడు సూరజ్ ఆమెను కాస్త ఆట పట్టిస్తూనే ఆమె ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు. శివన్నారాయణ గారి మనవరాలు అన్న పేరు తప్ప నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయ్యాయి. పాకెట్ మనీ కట్ చేశారు. ఇప్పుడు నువ్వు కేవలం నెలవారీ జీతానికి పనిచేసే ఒక సాధారణ ఉద్యోగివి. జీతం వచ్చే వరకు నీ దగ్గర చిల్లి గవ్వ ఉండదు కాబట్టి నాతో బండి మీద డ్యూటీకి రావడం తప్ప నీకు వేరే దారి లేదు. నేను నిన్ను ఎక్కడ దింపినా నువ్వు బుద్ధిగా కూర్చోవాల్సిందే అని గట్టిగానే నచ్చచెబుతాడు. అంతేకాకుండా దీపగారి కోపం గురించిన టాపిక్ తీసుకొచ్చి, ఆవిడ కోపం తప్పైతే నన్ను నీ మొగుడిగా ఒప్పుకో, లేదంటే వాళ్ళ జీవితాల నుంచి తప్పుకో. మన పెళ్లి నీకు శ్రీరామ రక్ష, అది తప్ప నిన్ను ఏదీ కాపాడలేదు అని అంటాడు. ఆ మాటలకు జోష్నకి విపరీతమైన కోపం వస్తుంది. తన అహం దెబ్బతినడంతో తీవ్రంగా చిరాకు పడుతూ, నా లైఫ్ ని నీకు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. నా లిమిట్స్ నాకు తెలుసు అని గట్టిగా మండిపడుతుంది. వీళ్ళిద్దరూ అలా రోడ్డు మీద బండి ఆపుకొని ఒకరిపై ఒకరు కోపంతో గొడవ పడుతుంటే అక్కడికి ట్రాఫిక్ లో ఉన్న ఒక అపరిచిత లాయర్ వస్తాడు. వాళ్ళిద్దరినీ చూసి కొత్తగా పెళ్ళైన జంట రోడ్డు మీద గొడవ పడుతున్నారనుకుంటాడు. చనువుగా వాళ్ళ మధ్యలోకి వచ్చి, అప్పుడే ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకొని గొడవ పడుతున్నారేంటి? మీకేమైనా సమస్యలుంటే చెప్పండి, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు అని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెడతాడు. అది విన్న జోష్నకి ఎక్కడలేని కోపం వచ్చి తన ఫ్రస్ట్రేషన్ అంతా వాడి మీద చూపిస్తూ, ఎవడ్రా నువ్వు, నీకెందుకురా మా గొడవ అని తీవ్రంగా అరుస్తుంది. సూరజ్ కూడా ఆ లాయర్ మాటలకు చిరాకు పడి, ఈవిడ నాకు జాతరలో తగిలిన అమ్మోరు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తరువాత ఎండకి అలసిపోయిన జోష్న దాహంగా ఉందని వాటర్ బాటిల్ తీసుకురమ్మని సూరజ్కి ఆర్డర్ వేస్తుంది. సూరజ్ దానికి కూడా డబ్బులు అడుగుతాడు. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో, నీకు కొనిచ్చిన ప్రతి దానికి లెక్క రాసుకుంటాను, శాలరీ రాగానే కట్ చేసుకుంటాను అని సూరజ్ కండిషన్ పెడతాడు. ఆ మాటలకు జోష్న పంతంగా తనలో తాను రగిలిపోతూ అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని మనసులో డిసైడ్ అవుతుంది. సూరజ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చేసరికి స్కూటీ ఫ్రంట్ టైర్ గాలిపోయి ఉంటుంది. జోష్న ఆ విషయాన్ని చూసి కంగారుగా చెప్తే సూరజ్ నవ్వుతూ, గాలిపోలేదు, నేనే కావాలని గాలి తీసేశాను అని వెటకారం చేస్తాడు. ఆఫీస్కి లేట్ అవుతుందని తాతగారు తిడతారని జోష్న కంగారు పడుతూనే, బండి తోయడానికి మాత్రం ససేమిరా అంటుంది. బండి మీద దర్జాగా రాణిలా కూర్చొని కాలు కింద పెట్టకుండా బండిని నడిపించుకుంటూ రమ్మని సూరజ్కి ఆర్డర్ వేస్తుంది. నువ్వు కదా పంక్చర్ చేశావు, ఇప్పుడు నువ్వే కష్టపడు, నేను మాత్రం బండి దిగేది లేదు అని మొండికేస్తుంది. చేసేది లేక సూరజ్ ఆ ఎండలో కిలోమీటర్ దూరం బండిని తోసుకుంటూ చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ బయలుదేరతాడు. జోష్న మాత్రం అతన్ని కష్టాన్ని చూసి లోపల సంతోషిస్తూ కూర్చుంటుంది. ఇటు ఆఫీస్లో చూస్తే వాతావరణం చాలా సీరియస్ గా ఉంటుంది. దీప టేబుల్ ముందు పెద్ద ఫైల్స్ గుట్ట పెడతాడు ఆమె బావ. ఆ ఫైల్స్ చూసి దీప కంగారు పడుతూ, ఇదంతా నా వల్ల కాదు బావా, ఇవి కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా సూరజ్ రావాల్సిందే అంటుంది. కానీ ఆమె బావ మాత్రం చాలా కూల్గా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వాళ్ళిద్దరిని ఎలా కంట్రోల్ చేయాలో, ఎవరికి ఏ పని అప్పగించాలో నాకు తెలుసు అని ధీమాగా చెబుతాడు. ఆఫీస్లో వీళ్ళని ఎదుర్కోవడం కరెక్టేనా అన్న అనుమానానికి దీప బదులిస్తూ, పిల్లికి ఎలుక వాత పెట్టినట్లు చేయాలి, వాళ్ళని ఇక్కడే ఉంచి ముప్ప తిప్పలు పెట్టాలి అని పగతో నమ్మకంగా చెబుతుంది. సూరజ్ జోష్నలు ఆఫీస్కి వస్తారో రారో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బండిని కిలోమీటర్ దూరం తోసుకుంటూ ఎట్టకేలకు ఆఫీస్కి చేరుకుంటాడు సూరజ్. అతడు ఆయాసంతో రొప్పుతూ నడుం పట్టుకుని నిలబడితే జోష్న మాత్రం చాలా గర్వంగా అతన్ని చూసి వెటకారంగా నవ్వుతుంది. తన జేబులోంచి ఒక 20 రూపాయల నోటు తీసి అతని చేతిలో పెడుతూ, నువ్వు పడిన కష్టానికి ఇది కూలి అనుకుంటావో టిప్ అనుకుంటావో నీ ఇష్టం. నా దగ్గర డబ్బులు పెట్టుకుని నిన్నెందుకు అడుక్కోవాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థమైందా అని అతన్ని దారుణంగా అవమానిస్తూ తన రివెంజ్ తీర్చుకుంటుంది. జరిగిన అవమానాన్ని దిగమింగుకుంటూ సూరజ్ సైలెంట్ గా ఉంటాడు. కానీ అతని బుర్రలో వేరే ప్లాన్ నడుస్తూ ఉంటుంది. ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే డిఏ గారు దీపా వీళ్ళని రిసీవ్ చేసుకుంటారు. డిఏ గారు ఎప్పటిలాగే సరదాగా వాళ్ళని ఆట పట్టిస్తుంటాడు. అంతలో సూరజ్ షర్ట్ వెనకాల ఉన్న ఎర్రటి లిప్ స్టాంప్ చూసి డిఏ గారు ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్కూటీ మీద వచ్చేటప్పుడు లేట్ అయిందని చెప్పారు, పంచర్ అన్నారు, కానీ మీ మధ్య ముద్దుల దాకా వ్యవహారం వెళ్ళిందా? బ్రదర్ షర్ట్ మీద ఏముందో చూడండి అని
అందరి ముందు పెద్ద రచ్చ చేస్తాడు. ఆ మాటలకు జ్యోత్స్న ఒక్కసారిగా షాక్కి గురై కంగారు పడిపోయి మాట తడబడుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సూరజ్ మాత్రం అమాయకంగా ముఖం పెట్టి భయపడుతున్నట్లు నటిస్తూ నాకేం తెలియదు, ఇదంతా అబద్ధం అన్నట్లు ప్రవర్తిస్తాడు. డిఏ గారు వాళ్ళని కంగ్రాట్స్ అంటూ ఆట పట్టిస్తుంటే జ్యోత్స్న అవమానంతో రగిలిపోతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక సూరజ్ని పక్కకు లాక్కెళ్ళి జ్యోత్స్న తీవ్రంగా నిలదీస్తుంది. నేను ముద్దు పెట్టలేదని నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? కావాలనే అందరి ముందు నా ఇమేజ్ డ్యామేజ్ చేసి సైలెంట్ గా నాటకాలు ఆడుతున్నావా అని సూటిగా కోపంతో ప్రశ్నిస్తుంది. అప్పుడు సూరజ్ తన జేబులోంచి ఒక లిప్స్టిక్ తీసి చాలా కూల్ గా ఆమె చేతిలో పెడతాడు. అది చూసిన జ్యోత్స్నకి అసలు విషయం అర్థమవుతుంది. కింద పడిపోయిన తన లిప్స్టిక్ ని తీసుకొని తనను బండి తోయించినందుకు ప్రతీకారంగా సూరజ్ కావాలనే తన షర్ట్ మీద ఆ ముద్ర వేసుకున్నాడని తెలిసి ఆమెకు మైండ్ బ్లాక్ అవుతుంది. వాడు ఎంత తెలివిగా తన మీద రివెంజ్ తీర్చుకున్నాడో తలుచుకుని కోపంతో రగిలిపోతుంది. ఆ లిప్స్టిక్ ని నేలకేసి విసిరికొట్టి నువ్వు మరీ హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు, నీ లిమిట్స్ దాటుతున్నావని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ చివరి సీన్లో విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఒంటరిగా గదిలో అటు ఇటు తిరుగుతూ తీవ్రమైన ఆలోచనలో ఉంటాడు. నా బ్రాంచ్లు ఎక్కడెక్కడున్నాయో వాడికి ఎలా తెలిసింది? నా ప్రతి కదలికను వాడు ఇంత సీక్రెట్ గా ఎలా పసిగట్టగలుగుతున్నాడు? నా దగ్గర పనిచేసే వాళ్ళలో ఎవరైనా వాడికి సీక్రెట్స్ లీక్ చేస్తున్నారా? ఒకవేళ నా మనుషులే నాకు వెన్నుపోటు పొడిస్తే ఆ ద్రోహి ఎవరు అని తనలో తాను అనుమానంగా భయంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠను పెంచుతూ విలన్ ఆలోచనలతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.